వర్తమాన భారతదేశంలో పదే పదే చర్చింపబడుతున్నటువంటి సమస్య కుల సమస్య, కులగమనం, కులచమనం, కుల చలనం. ఆ చలనంలో ఊర్ధ్వచలనం, అధోచలనం. ఎన్నో కులాలు రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారంలో భాగం వస్తేనే మేము బాగుపడతామనేటటువంటి ఒక నవీన నినాదం ఎత్తుకొని చేయబడుతుంది. బీసీల అస్తిత్వం, బీసీల రాజ్యాధికారం. అంటే ఇందులో అస్తిత్వ పోరాటం, కులాల పోరాటం, కులాల సంఘర్షణ. కొన్ని కులాలకు రాజ్యాధికారం వస్తుందా? అస్తిత్వ పోరాటం అది నిజమైన అవుతుందా, లేక అధికారం కోసం పెనుగులాట మాత్రమే అవుతుందా? ఇటువంటి విషయాలు మేధోపరంగా చర్చించవలసినటువంటి విషయాలు. మేధావులు, సోషియాలజిస్టు, సామాజిక శాస్త్ర నిర్మాణవేత్తలు, సోషల్ ఆంథ్రోపాలజిస్టు, ఇండాలజిస్టులు సమాజాన్ని చైతన్యపరచవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువ మంది ఈ సబ్జెక్టుపై రాసి చైతన్యాన్ని సృష్టించవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ నాకు తెలిసినటువంటి కొన్ని మంచి పుస్తకాలకు మీకు పరిచయం చేస్తాను. 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా, రెండవది ది రిమెంబర్డ్ విలేజ్. ఈ 2 పుస్తకాల రచయిత ఎంఎన్ శ్రీనివాస్ ప్రసిద్ధిగాంచినటువంటి, భారతదేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా గణితకెక్కినటువంటి ఒక సమాజ శాస్త్రవేత్త. సమాజ నిర్మాణం, సమాజ చలనంలో కులాల గమనం ఒక సైంటిఫిక్ ప్రొసీజర్లో, శాస్త్రీయమైన పద్ధతిలో పరిశోధన చేసినటువంటి వాడు మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్. అయితే మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్కి ఈ అధ్యయనంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే పార్టిసిపేటరీ అబ్జర్వేషన్. కేవలం ఒక లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు, అనేక గ్రంథాలను పరిశీలించి తద్వారా ఒక సిద్ధాంతీకరించబడినటువంటి సూత్రాన్ని చెప్పటం ఆయన ఉద్దేశం కాదు. ఆయన భారతదేశంలో మొట్టమొదటగా పార్టిసిపేటరీ అబ్జర్వేషన్, అందులో ప్రవేశించి అక్కడ నివసించి వారి మధ్యలో ఐక్యమై అందులో ఏర్పడుతున్నటువంటి సామాజిక చలనం, ఆ చలనంలో ఉండేటటువంటిది కులం ఏమిటి ప్రాతిపదిక, ఏ ప్రాతిపదిక పైన కులాధిక్యత, డామినెంట్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయనేటటువంటిది ఆయన చెప్పినటువంటిది. ఉదాహరణకు రాంపూర్ అనేటటువంటి ది విలేజ్ రిమెంబర్డ్ అనే పుస్తకం, ఆయన అందులో 11 నెలలు ఉన్నాడు. తర్వాత కూడా 1948 నుంచి 62 వరకు 14 సంవత్సరాలు ఆ గ్రామంతో టచ్లో ఉన్నాడు. ఆ గ్రామంలో జరిగేటటువంటి మార్పులన్నింటినీ గమనించాడు. అయితే ఈ మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్ చెప్పినటువంటి కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అది ఇండాలజీలో పరిశోధన చేయటానికే చారిత్రక పద్ధతిపై దృష్టి సారించవలసినటువంటి వారు, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి చలనంపై అధ్యయనం చేయాలి లేక తెలుసుకోవాలనేటటువంటి అభిలాష కలిగినటువంటి వాళ్ళు మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్ రాసినటువంటి అనేకమైనటువంటి వ్యాసాలను, ఈ 2 పుస్తకాలను చదవమని నా అభ్యర్థన. నాకు తెలిసినంతవరకు నేను సమరైజ్ చేస్తాను. అయితే సామాజిక మానవ శాస్త్ర రంగంలో మార్గదర్శకత్వం వహించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అది ఎంతో తర్క పద్ధతి, తనదైన పద్ధతిలో పార్టిసిపెంట్ పరిశీలన చేసినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ కూడా చాలా కష్టపడవలసి వచ్చింది. ఎంఎన్ శ్రీనివాస్ దీని గురించి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక విభాగాన్నే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అయితే ఈ పరిశీలనలో ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనను ఆయన గట్టిగా సమర్థించాడు. ఫీల్డ్ వర్క్ని ఎక్కువగా నొక్కి వక్కాణించాడు. పార్టిసిపెంట్ పరిశీలకుడుగా ఎక్కువ ప్రేరణ పొంది జాతీయ సమైక్యత, లింగ సమస్యలు, కొత్త సాంకేతికలు, వెస్టర్నైజేషన్ తర్వాత వచ్చినటువంటివి, వీటన్నిటినీ తాలూకా ప్రభావాన్ని సిద్ధాంతీకరించలేదనే విషయం నిజంగా ఆశ్చర్యకరం. ఇప్పటికీ కూడా ఈ సిద్ధాంతీకరణముల వ్యవస్థలో
సిద్ధాంతీకరణించేటటువంటి పద్ధతిలో అనేక మంది మేధావుల్లో భిన్నాభిప్రాయాలున్న మైసూర్ నరసింహాచార్య శ్రీనివాసు మనకు ప్రవేశపెట్టినటువంటి, మనకు తెలియపరిచినటువంటి పద్ధతి అద్భుతమైనటువంటిది, ఆరాధ్యనీయమైనటువంటిది. అయితే నిజానికి కులానికి ఆపాదించేటటువంటి విధానాలు ఏమిటి? ఒక కులం ఎందుకు ఈ కులంలో ఇంకొక కులాన్ని తొక్కుతుంది? ఒక కులం ఆధిపత్యాన్ని ఎందుకు చేస్తుంది? వీటి కులానికి ఆపాదించేటటువంటి విధానాలు ఏమున్నాయనేటటువంటి ఆయన చెప్పి నేను కొన్ని మీకు చెప్తాను. ఇప్పుడు 1950లో శ్రీనివాస్ రచన విషయంలో అనేక లక్షణాల ఆధారంగా కులాల మధ్య తలెత్తే సంబంధాల నిర్మాణాన్ని అధ్యయనం చేశాడు. అతను ఎంచుకున్న పద్ధతి పార్టిసిపేటరీ అబ్జర్వేషన్, మనకు తెలిసినటువంటిదే. అయితే ఆయన ఆ ప్రాసెస్లో సంస్కృతీకరణ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను, పాశ్చాత్యీకరణ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను, డామినెంట్ క్యాస్ట్, ఆధిపత్య కులాలు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. బ్రాహ్మణైజేషన్ అసలు ఏమిటి? బ్రాహ్మణుల పద్ధతులను ఎందుకు అనుకరిస్తారు? సామాజిక ఊర్ధ్వగమనం కోసం, సమాజంలో ఒక కొత్తదైన ఒక గుర్తింపు కోసం కొన్ని కులాలు ఈ సంస్కృతీకరణ అనేటటువంటి, బ్రాహ్మణీకరణ అనేటటువంటి పద్ధతుల్ని ఎందుకు అనుకరిస్తారనేటువంటివి కూడా చర్చించాడు. అయితే ఇందులో ఉన్నత కులాల తాలూకా లక్షణాలు శాకాహారం, శుభ్రమైన వృత్తులు మొదలటువంటి వాటిని స్వీకరించటం ఆధిపత్య కుల భావనకు దగ్గర సంబంధం ఉంటుంది. ఒక గ్రామంలో ఆధిపత్య కులం దాని ద్వారా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అది కులానికి, కుల ప్రాతిపదిక ఆధిపత్య కులానికి ప్రాథమికమైనటువంటి ఫౌండేషన్స్ ఏమిటి అనే దానిలో ఆయన బాగా చెప్పాడు. గణనీయమైన సంఖ్య లేక ఉనికి, కొన్ని గ్రామాల్లో గణనీయమైన సంఖ్య వల్ల డామినెన్స్ వస్తుంది, ఆధిపత్యం వస్తుంది. కొన్ని గ్రామాలలో తక్కువ ఉన్న భూమి యాజమాన్యం ఎవరి చేతిలో ఉందో వారు ఆధిపత్య కులాలుగా చెలాయిస్తారు. రాజకీయ శక్తిని సంపాదించిన వాళ్ళు, పాశ్చాత్య విద్య ప్రాథమిక దశలోనే, స్వాతంత్రంకు ముందే పాశ్చాత్య విద్యను అనుకరించి విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాడు, వారు వారి తాలూకా మేధస్సు ద్వారా సృష్టించినటువంటి యంత్రాంగంలో వారుకున్న పలుకుబడి, యంత్రాంగంలో వారుకునేటటువంటి రాజకీయ శక్తి, ఈ పాశ్చాత్య విద్య వారికి ప్రవేశాన్ని ఇచ్చింది. పరిపాలనలో ప్రాథమికంగా బ్రిటిష్ కాలం దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం వరకు పరిపాలనలో ఉద్యోగాలు ఎవరికి దొరికాయో వాళ్ళు స్థానిక కుల సోపాన క్రమంలో ఉన్నత స్థానానికి వెళతారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ కానీ, పెనుగులాట కానీ, పోరాటం అనండి, ఏదన్నా అనండి, ఇది కులాల మధ్య సంకుల సమరం. దేనికంటే రాజ్యాధికారం దేనికి? ధన సంపాదనక, లేక అన్ని కులాల అస్తిత్వానికి కలిపి పోరాటమా? ఈ విషయాల్ని మనం లోతుగా అధ్యయనం చేయాలంటే ఎంఎన్ శ్రీనివాస్ రాసినటువంటి పుస్తకాలను, కొన్ని సిద్ధాంతాల భావనలను మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. కొన్ని ఆయన చెప్పినటువంటి వాన్ని విశదీకరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎంఎన్ శ్రీనివాస్ సోషల్ ఆంథ్రోపాలజీలో మొదటగా చెప్పినటువంటిది సంస్కృతీకరణ. ఈ సంస్కృతీకరణ అంటే ఏమిటి? దీని అర్థం ఏమిటంటే, తక్కువ కులాలకు చెందినటువంటి ప్రజలు లేదా ఇతరుల సమూహాలు తమ సామాజిక స్థితిని మెరుచుకోపరుచుకోవడానికి ఉన్నత కులాల, ప్రముఖంగా బ్రాహ్మణుల, ద్విజుల ఆచారాలు, కర్మలు, భావజాలం మరియు జీవనశైలిని అనుకరించేటటువంటి ప్రక్రియ ఇది సంస్కృతీకరణ, సెన్స్క్రిటైజేషన్. ఇది మనం మన చిన్నతనం నుంచి వచ్చినటువంటి విషయాల్లో గమనిస్తుంటాం. మామూలు కులాలలో, క్రింది వర్గాలలో పూజలు, మంత్రాలు, ఈ పూజలపై ఉన్నటువంటి మక్కువ ఇప్పుడు పెరిగింది. మొట్టమొదటలో గ్రామదేవతల ఆరాధ్యంతో, గ్రామదేవతల పూజతో సరిపెట్టుకోబడిన కులాలు అగ్రేరియన్ సర్ప్లస్, వ్యావసాయిక సర్ప్లస్ కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థానానికి చేరిన తర్వాత
పూజలు పునస్కారాలు, ఈ సాంస్క్రిటైజేషన్, బ్రాహ్మణీకరణ భావజాలంతో వచ్చినటువంటి ఒక పదంలోకి వెళ్ళడం మనదైనటువంటి పద్ధతిలో కూడా మనం గమనించగలుగుతాం. రెండవది ఈ సామాజిక చలనం, ఈ సోషల్ మొబిలిటీ, ఈ సామాజిక చలనం యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇది కీలకం. ఇది కుల వ్యవస్థను బలోపేతం చేస్తుందే తప్ప దానిని నిర్మూలించదు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఎంఎన్ శ్రీనివాస్తో మనం ఏకీభవించకపోయినా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గణనీయమైనటువంటి పరిశీలనలో ఇది కులాన్ని స్థిరీకరిస్తుంది. కొన్ని కులాల అస్తిత్వం మాత్రమే, కొన్ని డామినెంట్ బీసీ కులాలలో కూడా ఆధిపత్యం కలిగినటువంటి కులాల అస్తిత్వం మాత్రమే పోరాటం, వారిదే పోరాటం అనేటటువంటి భావం, దానివల్ల కుల నిర్మూలన, అంబేద్కర్ వంటి మేధావులు కోరుకున్నటువంటి నిర్మూలన జరగదు అనేటటువంటి దాన్ని మనం గమనించగలుగుతాం. అయితే ఆధిపత్య కులం, డామినెంట్ కాస్ట్ ఏమిటిది? దీని అర్థం ఏమిటంటే ఒక కులం స్థానికంగా జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉండి, భూమిపై యాజమాన్యం కలిగి, రాజకీయంగా బలంగా ఉండి, తద్వారా ఆ ప్రాంతంలోని మొత్తం సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ జీవితాన్ని శాసించగలిగితే దానిని ఆధిపత్య కులం అంటారు. ఇది ఇప్పుడు మనం చాలా గ్రామీణ జీవితంలో, రాష్ట్ర రాజకీయాల్లో, ఈవెన్ దేశ రాజకీయాల్లో కూడా మనం చూస్తున్నటువంటి విషయం. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఆయన చెప్పినటువంటిది వెస్టర్నైజేషన్, పశ్చిమీకరణ. బ్రిటిష్ పాలన ఫలితంగా భారతీయ సమాజంలో వచ్చిన సంస్థాగత సాంస్కృతిక మరియు సాంకేతిక మార్పులు ప్రక్రియ. ఇందులో విద్య, కొత్త సాంకేతికలు మరియు జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఇది కూడా మనం గమనించగలుగుతాం. వేషధారణలో, మాట్లాడే తీరులో, నివసించే తీరులో అనేకమైన మార్పులు, విశేషించి గత 1990 ఈ 35 ఏళ్లలో చాలా మార్పులు మనం సమాజంలో గమనించగలుగుతాం. అయితే వీటిని అధ్యయనం చేయటానికి గ్రామ అధ్యయనం జరపబడాలి. ప్రాథమికంగా ది రిమెంబర్డ్ విలేజ్ అనే పుస్తకంలో ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటంటే క్షేత్ర పరిశోధన. ఈ క్షేత్ర పరిశోధనలో ఏమి లభిస్తుంది అంటే, ఈ క్షేత్ర పరిశోధనలో ఎందుకు ఈ ఆధిపత్యం కేవలం ధనం వలనే వస్తుందా? కాదే. కొన్ని గ్రామాలలో 2 లేక 3 కుటుంబాలు మాత్రమే ఉండేటటువంటి కులాలకు ఆధిపత్యం, సామాజిక ఆధిపత్యం ఉంది కదా, ఆర్థిక ఆధిపత్యం లేదు. అదే ఎంఎన్ శ్రీనివాస్ చెప్తాడు. తన రిమెంబర్డ్ విలేజ్లో కొన్ని గ్రామాలలో తన పరిశీలనలో చాలా తక్కువ మంది, 5-6 కుటుంబాలు మాత్రమే బ్రాహ్మణులు ఉంటారు. మిగతా వాళ్ళంతా సంపన్నులై ఉంటారు, వారు ఆర్థికంగా పెద్దవాళ్ళై ఉంటారు. కానీ గ్రామ పెత్తనం, ఆ డామినేషన్, ఆధిపత్యం, సామాజిక ఆధిపత్యం కొద్ది కుటుంబాలకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఈ స్పర్ధ, ఈ తేడా, దీన్ని మనం అధ్యయనం చేయాలంటే పాశ్చాత్యీకరణ భారతదేశంలో ఎంతవరకు మార్పు తీసుకొచ్చింది, ఈ మార్పు నిజమైన మార్పు తీసుకొచ్చిందా, లేక ఈ పాశ్చాత్యీకరణ ఎవరైతే ముందు బాగా చదువులో ముందుండి మొట్టమొదట వచ్చారో, గణనీయంగా రాజకీయ పలుకుబడితో యంత్రాంగంలో పాతుకుపోయారో వారికే ఈ ఫలితాలు అందాయా అనేటటువంటిది ముఖ్యంగా చర్చించవలసిన విషయం. ఇంత లోతు అధ్యయనానికి ప్రారంభ దశ, ఫౌండేషనల్ స్టడీ, ముఖ్యంగా ప్రాథమికంగా చదవవలసినటువంటి పుస్తకాలు ఈ 2 పుస్తకాలు. దయించి యువతకు, మేధావులకు నేను నా విన్నపం ఏమిటంటే, ఇవి తప్పకుండా చదవండి, వీటిపై రాయండి, సమకాలీన సమస్యలకు వీటి ద్వారా విశ్లేషించండి, విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయండి. కొత్త పాయింట్స్ దొరికితే వాటిని కూడా ప్రజలకు చెప్పి చైతన్యపరచండి. అప్పుడు మాత్రమే మనం ప్రజలను, సమాజాన్ని నిజంగా చైతన్యపరచగలుగుతాం. అందరికీ ఆబ్జెక్టివ్, ముఖ్యోద్దేశం ఒకటే, కుల నిర్మూలన. కుల నిర్మూలన జరిగితే కానీ భారతీయ సమాజంలో ఈక్వాలిటీ అనేటటువంటిది రాదు. కులం ఇప్పట్లో పోదు. కులం స్థిరీకరణ జరుగుతుందా? ఎక్కడో కొన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నంత మాత్రాన్ని కుల భావన, ఆ కులం, దట్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎ కాస్ట్
విచ్ ఈజ్ రూలింగ్ దిస్ సొసైటీ, అది నిర్మూలింపబడగలుగుతామా అంటే అది ఎంతో సాహసంతో, ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి సమస్య. ఇందులో మేధోజీవులు, విశేషించి యువత పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా మనవి, నా విన్నపం, యువత ఈ పుస్తకాలు చదవండి. తద్వారా సమకాలీన సమస్యలను విశ్లేషించండి. అదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.